సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం గురూజీ. నమస్కారం మా విజిత. గురూజీ, చాలా వరకు చూస్తూ ఉంటాము. అంటే వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. అంటే అవసరాల కోసం, నిత్యావసరాల కోసం గూడా అప్పు చేయాల్సిన దుస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది. అంటే అందరూ అలా ఉన్నారని చెప్పలేము గానీ కొంతమంది. ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది. మిగతా వాళ్ళకది సిల్లీగా అనిపించొచ్చు గానీ, హ్మ్. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ అప్పుల బాధ అనేది. హ్మ్. ఈ అప్పుల బాధ తొలగిపోయి చక్కగా వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ధనం సమకూర్చి అంటే అందుబాటులోకి వచ్చే విధంగా ఏదైనా పరిహారం ఉంటే తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఈ అప్పుల బాధ నుంచి మినహాయింపు ఎవరికీ లేదు. హ్మ్. సాక్షాత్తు శ్రీనివాసుడే అప్పు హ్మ్. చేశాడు కుబేరుడి దగ్గర. అలాగే అంబానీ కూడా వాళ్ళందరూ అప్పులుంటాయి. లయబిలిటీస్ బ్యాంక్స్ అన్నీ కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఓడి ఇస్తది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అప్పు లేకుండా లేడు. అండ్ నెక్స్ట్ మనకి ప్రతి స్టేట్ కూడా ఇండియాలో ఇప్పుడు ప్రతి ఉన్న మనిషికి మనం 50 51 రూపాయి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు 3000 రూపాయలు హ్మ్. తలకట్టున మన మనిషి మీద వరల్డ్ బ్యాంక్‌కి మనం 3000 రూపాయలో 4000 రూపాయలో ఫిగర్ అయితే ఎగ్జాక్ట్‌గా మారుతా ఉంటది. ప్రతి ఒక్కడు అప్పులో ఉన్నాం మనం. కాబట్టి వరల్డ్ బ్యాంక్ వచ్చి బాబు గారినో, రేవంత్ రెడ్డి గారినో, మోడీ గారినో అడిగితే ఆల్రెడీ మనం తాకట్టు పెట్టేసే ఉన్నాం వరల్డ్ బ్యాంక్‌కి. కాబట్టి అప్పు లేనివాడు లేడు కలియుగంలో. ఇది అందరమే ఉన్నాం. అందరం ఉన్నాం. హ్మ్. ఇకపోతే చిన్న చిన్న వాళ్ళ పాపం వాళ్ళ పొట్టకూటి కోసం దీనికోసం అప్పులు చేయాల్సిన సందర్భం ఉంది. దానికేం భయపడక్కర్లేదు. అప్పు నుంచి నివారణ పొందడానికి మంత్రాలు మనకి తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఇదిగో ఇది వేదోక్తంగా ఇది తాళపత్ర గ్రంథం. ఇప్పుడు పుస్తకాల ప్రింట్ లాగా చక్కగా మనకి చేశారు అన్నీ కూడా. దీని నుంచి శాస్త్రోక్తంగా వేదహితంగా అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసేసి తంత్రం అంటే ఏంటి? ఎవడిష్టం వచ్చిన మంత్రం ఆడు చదివేసుకోవడం, ఎవడిష్టం వచ్చిన దాడు చేసేసుకోవడం, ఎవడిష్టం వచ్చిన ప్రొసీజర్‌లు ఆడు చేసుకోవడం కాదు. హ్మ్. అది దాన్ని తంత్రం అని పేరు పెట్టారు. తంత్రం కూడా ఒక సిస్టమాటిక్ పద్ధతి ఉంటుంది. హ్మ్. అయితే ఇది వేదహితంగా, వేదోక్తంగా మనకి అధర్వణ వేదం చెప్తుంది. హ్మ్. కాబట్టి అధర్వణ వేదంలో లేనటువంటి సొల్యూషన్ ఏదీ లేదనమాట. హ్మ్. అందువలన ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క అప్పుల బాధను పోగొట్టేటటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాము. హ్మ్. ఇది ప్రతిరోజు కూడా మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి దీన్ని. ఆ! మంగళవారం నాడు స్టార్ట్ చేసి చక్కగా మనము ఈ మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే తప్పకుండా మనకు అప్పుల బాధ తొలగిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు హ్మ్. కుజుడు మనకి అధిపతి అనమాట. ఈ హ్మ్. అప్పుల బాధ పోవాలంటే కుజుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇప్పుడు దీనికి మనము ఈ మంత్రం ఇస్తున్నాము. విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం. ఇది మంత్రం. రెండోసారి చెప్తున్నాం. దీన్ని మనం స్క్రీన్ మీద కూడా పెడదాం. విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం. దీనికి ఋషి అధర్వ, దేవత కూడా చెప్తున్నాం పర్జన్య. అలాగే ఛందస్సు ఉంటుంది దీనికి అనుష్టుప్ ఛందస్సు. త్రిపదా నిరాణ్రామ గాయత్రీదేవి దీనికి దేవత. హ్మ్. కాబట్టి దీన్ని మంత్రాన్ని మనం వాళ్ళకి భక్తులకి ఇద్దాము. ఈ మంత్ర జపాన్ని ఎలా చేయాలి అంటే 41 రోజుల పాటు చేయాలి. ఇది వేద మంత్రం ఇది. కాబట్టి మొట్టమొదటగా గణపతికి ఓం శ్రీ గణేశాయ నమః అంటూ దండం పెట్టుకొని హ్మ్. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, పరమేశ్వరుడు ఆదిగురువు, దత్తాత్రేయుడు వీళ్ళెవరో ఫోటో పెట్టుకొని మనం అంతా జగద్గురువులే వాళ్ళు చక్కగా సాధన చేసుకోవాలి. హ్మ్. ఇది ఈ మంత్రాన్ని మామూలుగా మాలతో ఏ మాలైనా పనిచేస్తుంది. ఇది డబ్బులకు సంబంధించింది కాబట్టి మనము తామర మాల ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు అవసరం లేదు. ఆ! తామర పూసలతో తామర విత్తనాలతో చేసినటువంటి దాంతో జపించవచ్చు. ఓకే. ఇకపోతే ఉదయం సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి వాళ్ళు స్నానం సంధ్యాదులన్నీ కూడా ముగించుకొని చేసేవాళ్ళు చేయగలిగే వాళ్ళు చేసుకోండి. లేనటువంటి వాళ్ళు ఉదయం మనకి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ముందు సూర్యుడికి స్నానాలు అవి చేసి 7 గంటలు ఆ టైంలో చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు.
హుహు. రోజుకు 108 సార్లు జపం చేస్తే చాలు. తామరమాలే శ్రేష్టమా గురూజీ? అంతే కదా! లక్ష్మీదేవి తామర తామర పుష్పం నుంచి పుష్పం నుంచి. పుట్టింది కాబట్టి అది శ్రేష్టము. లేదా తులసిమాల కూడా చేసుకోవచ్చు తులసమ్మ తల్లి. హ్మ్. యాహ్! అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. రుద్రాక్షత కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఈశ్వరుడు ఇచ్చేది. ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు. హ్మ్. అలాగే ఈ ఈ మంత్ర జపాన్ని మనం చేసుకున్నప్పుడు హ్మ్. 108 సార్లు చొప్పున కాస్త సింప్లిసిటీ మనం పాటించాలి. దానిలా పరుపుల మీద పడుకోకూడదు. సాధనం కొన్ని 11 రోజులో, 21 రోజులో పెట్టుకుంటాం గదా! మెత్తగా ఉండాలా, ఏసీ ఉండాలా అని పడుకుంటే ఇంక మంత్రం మీద దృష్టి ఎలా ఎళ్తది? కాబట్టి ఆ దేవతకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏవండీ మనం పిలిస్తే మంత్రం వస్తుందండి, దేవత వస్తుందంటే వస్తుందని శాస్త్రం చెప్తుంది. దైవం మంత్రాధీనం. దేవుడు మంత్రానికి అధీనంలో ఉంటాడు. నెక్స్ట్ మంత్రం గుర్వాధీనం, బ్రాహ్మణాధీనం. అంటే ఆ మంత్రము బ్రాహ్మణుడి చేతిలో ఉంటుంది. గురువు చేతిలో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఏంటి? హ్మ్. అర్థం బ్రాహ్మణ క్యాస్ట్‌లో పుట్టారని కాదు అర్థం. అక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినకుండా ఆకుకూరలు తింటూ, కూరగాయలు తింటూ, సాత్విక. జీడిపప్పు కూరని చక్కగా రోజు చేసుకొని తింటూ, మటన్, చికెన్‌లా లేకుండా సాత్వికంగా ఉండడం. ఎంతసేపు నిరంతరం వీలున్నంత సేపు దైవనామాలు చేసుకుంటూ సాత్వికంగా ఉండేవాళ్ళని బ్రాహ్మణులంటారు. అందువలన మనం చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మనం చేసుకుంటే తప్పకుండా మనకి 100కి 100% మన నుంచి అప్పుల బాధంతా గూడా మనము విముక్తులైపోతాం. అందులో డౌటే లేదు. హ్మ్. అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం పిలిచినప్పుడు దైవం మంత్రాధీనం అంటే మంత్రాన్ని పిలుస్తాం. అమ్మా మంత్రదేవత ఆగచ్చ అని పిలిచినప్పుడు ఆ దేవత వస్తుంది గాయత్రి రూపంలో. ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏవండీ మనం పిలిచామండి, వచ్చిందా రాలేదో మనకు తెలీదు కదండీ అనకూడదు. ఒక హ్మ్. గెస్ట్‌ని పిలుస్తాం మనం. గెస్ట్ వస్తాడు కదా! కూర్చోబెడతాము, సేవలు చేయాలి మనం. అవును. ఇవ్వడం టీ ఇస్తాం కదా! అలాగా. సో, గురువుని కూడా హ్మ్. గౌరవించాలి ఆదిశంకరుల్ని. నెక్స్ట్ రెండవది ఇవ ఆ మంత్రం ఏమో ఫలిస్తదో, ఫలించదో చేస్తున్నాం కానీ అన్నట్టు అస్సలు అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రం ఫలిస్తుంది అని దృఢమైన నమ్మకంతో చేయాలి. నెక్స్ట్ గోప్యం అన్నారు శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా. 10 మందికి నేను మంత్రం చేస్తున్నాను. నా అప్పులు త్వరలో పోతున్నాయి. ఇప్పుడు అప్పులు ఎప్పుడిస్తావు అనొస్తే, నేనొక మంత్రం చేస్తున్నాను. నాకు 41 రోజుల్లో లంకిబింద దొరుకుతుంది. తర్వాతొస్తాను. తర్వాత నువ్వు రా 41 రోజుల తర్వాత అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. అలాగేం చెప్పకుండా పబ్లిసిటీ లేకుండా సీక్రెట్‌గా చేసుకోవాల. అందుకే రహస్యాతి రహస్య నామ స్తోత్ర మహామంత్రస్య అంటాం ఏ మంత్రాన్ని చూసుకున్నా. కాబట్టి కాన్ఫిడెన్స్ యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. ఏదనుకుంటే నువ్వు అదవుతావు. యద్భావం తద్భవతి. నువ్వు ఇది సిద్ధిస్తుంది అనుకుంటే సిద్ధిస్తుంది. కంపల్సరీ సిద్ధించినయి అని చెప్పడానికి అనేకమైనటువంటి ఇవి కూడా ఉన్నాయి. మంత్రసిద్ధి అంటాం దాన్ని. కాళిదాసు ఆయన నాలిక మీద అమ్మ నువ్వు రాయాలా, నువ్వు రావాలంతే అప్పుడే నేను తలుపు తీస్తానని మొండి చేశాడు. మహామూర్ఖుడైనటువంటి వాడు మహాకవి కాళిదాసుగా వచ్చేశాడు. హ్మ్. తెనాలి రామలింగడు దుప్పట్లో పెట్టి మహాకవిగా ఇచ్చేసినటువంటి వాడు హ్మ్. మహాకాళి భక్తుడిగా, ఉపాసకుడిగా మారిపోయాడు. కనకదారాస్తవంలో మరి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆదేశిస్తే ఆ మంత్రంతో పిలిస్తే మహాలక్ష్మి తల్లి వచ్చి పేదామె ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయలు కురిపించింది. ఇవన్నీ కుచేలుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని సుధాముణ్ణి కటిక దరిద్రంతో ఉంటే ఆయన కుబేరుణ్ణి చేశాడు. ఇవన్నీ ఉదంతాలే అవును. ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంపల్సరీ ఎందుకు వీళ్ళకి సిద్ధిస్తుందంటే ఇంటర్వ్యూ చేసేది ఎవరిక్కడ? విజేత. విజేత అంటే జయమే నంబర్ 1. అందువలన తప్పకుండా వీళ్ళందరికీ కూడా సిద్ధిస్తుంది. నమ్మకంతో, మంత్రదేవత మీద నమ్మకంతో, గౌరవంతో, మంత్రం మీద ప్రేమతో చేసుకోవాలా. ఏవండీ ఈ నియమాలు పాటించలేదండి, ఆ నియమాలు పాటించలేదండి, ఫెయిల్ అయిపోయిందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మంత్రదేవతకి అన్నీ తెలుసు. 41 రోజుల పాటు చేసుకుంటే సరిపోతుందమ్మా. అప్పుల బాధ మొత్తం తొలగిపోతుంది. ఎవ్వరికి ఎంతమంది అప్పులున్నా సరే, హ్మ్. ఈ మంత్రం చేసిన తర్వాత కూడా వీళ్ళకి అప్పులు తీరలేదనుకో, మొత్తం అప్పుల లిస్ట్ నాకు పెట్టమని నేను తీర్చేస్తాను. యాహ్! ఛాలెంజ్. అంటే అంత నమ్మకం నాకు మంత్రం మీద. అంత మీరే నమ్మకం మా నమ్మకం. గురువు మీద. మీరు మంత్రం చేసి అందరి అప్పులు తీరుస్తారా? అవసరం సంపాదించి. లేదు. ఆ! మంత్రం మా 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 గురువు ఆదిశంకరుడిని పిలుస్తాం. మా గురువు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడికి ఎంత ఐశ్వర్యం అసలు ఇవ్వడం ఎలా వస్తదో తెలుసా మంత్రం ఇవ్వడం? కుచేలుడొచ్చి కూర్చుంటే
ఫస్ట్ గుప్పెడితో అటుకులు అటుకులు. తింటాడు కృష్ణుడు. హ్మ్. మొత్తం అతని ఇల్లంతా కూడా ధనం, బంగారం అంతా అయిపోయింది. రెండోది తింటాడు. పరిచారకులు, రథాలు ఇవన్నీ వచ్చేసినాయి. మూడోది తిండిపోతుంటే రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టేసుకుంటుంది కృష్ణుడికి. నాయన ఇప్పుడు 2 గుప్పిట్లతోనే నువ్వు ఎంత ఇచ్చేసావంటే నీ భక్తుడికి, కుచేలుడికి, నా దగ్గరున్న ఐశ్వర్యం అంతా ఇచ్చేసావు. మూడో గుప్పుడు కూడా నువ్వు తింటే నేనెళ్ళి చీపురు పట్టుకొని ఆమెకు పాచి పని చేయాలి ఆయనకి. నువ్వు ఆపు నాయనా అంటే ఈ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడికి అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐ విల్ ఛాలెంజ్. అందువలన అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఈ మంత్రాలతోనే నీతా అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, కోటీశ్వర్లు ఎవరైనా సరే ఈ మంత్రాలతోనే, వేద మంత్రాలతోనే వాళ్ళు చేపించుకుంటారు. అనుష్ఠానం, మంత్రజపం ఇవన్నీ కూడా. కాబట్టి ఇది చెప్పేది అధర్వణ వేద మంత్రం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంత్రం మీద నమ్మకంతో, పరిపూర్ణమైన భక్తితో, గౌరవంతో చేస్తే తప్పకుండా అప్పులు తీరుతాయి. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా. గురుజీ, సంక్రాంతి పండుగ రాబోతోంది. మరి ఈ పండగని 3 రోజులుగా జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాం. దాని గురించి వివరించండి. సంక్రాంతి అనేది పెద్ద పండగ అంటాం. అది పెద్దల పండగ. పెద్దల పండగ. పెద్ద పండగ అంటే లాంగ్ 4 రోజులు చేస్తాం కాబట్టి హ్మ్. భోగి, సంక్రాంతి, కనుమ. తర్వాత కనుమ, ముక్కనుమ 4 ఉంటాయి. అందుకని లాంగ్ అన్నాం అనుకుంటారు పెద్ద పండగ అని. కాదు, హ్మ్. పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయడానికి. ఓహో. దక్షిణాయనం వెళ్ళిపోయి హ్మ్. రవి మకర రాశిలోకి వచ్చినప్పుడు ఇక మకర సంక్రమణం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైపోయినట్టు. భీష్మ పితామహుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ సందర్భంలోనే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి వస్తుంది. అవును. ఎందువలనంటే ఆయన అర్జునుడు పాండవులు ఆయన్ని కొట్టుపడేసిన తర్వాత ఇది దక్షిణాయనం, నేను ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను. మనం ఎంత పుణ్యం చేసినా సరే దక్షిణాయనంలో చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళకూడదు యమలోకానికి, నరకానికి పోతారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మరణించాలి. అందుకని నేను అంతవరకు వెయిట్ చేస్తానని అంపశయ్య మీద ఉన్నాడు. భీష్మ ఏకాదశి వచ్చిన తర్వాత ఆయన భీష్మ పితామహుడు అంటే ఎవరు? ధర్మవేత్త. కాకపోతే కొంచెం స్టెబిలిటీ లేదా అధర్మ మార్గాన సపోర్ట్ చేయాల్సి వచ్చింది కౌరవులకి. అందుకని కృష్ణుడు తీసేస్తాడు ఆయన్ని. అయితే మహాభక్తుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తి యొక్క సహస్రనామం ఆయనే రాశాడు. అవును. ఆయన రాస్తే శంకరాచార్యుల వారు దానికి భాష్యం రాశారు మనకి. అయితే ఈ యొక్క భీష్మేకాదశి రోజున మనకి మోక్షం అనేది ఆయనకు వచ్చిందనమాట. కాబట్టి ఈ భోగి పండగ అంటే ఏం చేస్తాం? జనరల్గా ఇంట్లో ఉన్న చెత్త సామానంతా తీసి కాల్చేస్తాం. ఎందువలన కాలుస్తాం? అసలు స్నానం చేయకముందే. ఇప్పుడు మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. చెక్క గేట్లు పెట్టేవాళ్ళం, తీగలు పెట్టి ఫెన్సింగ్. రాత్రి అయ్యేసరికి, పొద్దున్న అయ్యేసరికి చెక్కల గేటు వెళ్ళిపోయేది. ఆ వీధిలో ఉన్న కుర్రాళ్ళు మొత్తం పెద్ద పెద్ద చెట్లు నరికేసి దొంగలతో వేశారు. ఇప్పుడు అవి కనబడట్లేదు మనకి. పెద్ద పెద్ద చెట్లు దొంగలతో రాత్రంతా కాలుతూనే ఉండేది 4 నుంచి. సో దానిపైన నీళ్లు పెట్టుకుని ఇంటిళ్ళ పాది స్నానాలు చేసేవారు అందరూ. ఆ కాలనీ అంతా. కాలనీకి ఒకటి వేసేవారు. ఇంట్లో ఉన్న చెత్త ఎందుకు తీసేయాలి అని అంటే మనకి దరిద్ర లక్ష్మి పోతుంది. పాత సామానంతా ఇంట్లో పెడతాము, దరిద్రం అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు ఇంట్లో ఇరిగిపోయిన సామాను, పాత సామాను పెట్టుకోకూడదు. దరిద్ర దేవత అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని తీసేస్తాం. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అని వదిలేరా బాబు అని. లాస్ట్ ఇయర్ లాంగ్ బెగో నాకు వాడు మోసం చేసేసాడు, లాస్ట్ ఇయర్ నాకు వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు అని అనుకుంటా ఉంటారు కదా. అందుకని అది కాదు నాయన, ఇంకొదిలేరా నాయన పాత జ్ఞాపకాలు బుర్ర తినకుండా కొత్తగా స్టార్ట్ చేయ లైఫ్ అని చెప్పడమే భోగి పండుగ. ఆ భోగి పండుగ రోజున మనం స్నానం ఎలా చేయాలంటే నువ్వుల నూనె కొంచెం పెట్టుకొని, రేగు పళ్ళు దానిపైన వేసుకొని, నువ్వులను కూడా వేసుకొని స్నానం చేయాలి. ఇది ప్రొసీజర్. కర్ణాటకలో బేడ అంటాం. అంటే కర్ణాటకలో ఈ యొక్క నువ్వులను ఇచ్చుకొని ఒకళ్ళొకళ్ళు పైన స్నానం చేసిన తర్వాత నువ్వులతో తయారు చేసినటువంటి చెక్కలు పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ సాంప్రదాయం ఉంది. ఇకపోతే భోగి పండుగన కొత్త వస్త్రాలు ధరిస్తారు. పాతదనానికి స్వస్తి పలికి ఆ రోజు అమ్మవారికి ఎవరికి పూజ చేస్తాము మనము అని అంటే ఈ యొక్క సంక్రాంతి పండగ అంతా కూడా పంట పొలాల పండగ. పితృదేవత తర్పణాలు, శ్రాద్ధ కర్మలకి ఈ పండగ ఉందన్నమాట. తెలంగాణలో మనకి పితృపక్షాలను వస్తుంది అక్టోబర్ నవరాత్రుల్లో. అది ఎలాగో తెలంగాణ ప్రాంతీయంగా, ఇక్కడ ఆంధ్రాలో సంక్రాంతి ఇలా చేస్తామన్నమాట. ఈ పండగ మొత్తం విశ్వవ్యాప్తంగా చేస్తారు సంక్రాంతిని. సంక్రాంతి లక్ష్మిని మనం పూజిస్తాం. నవ్వుల పువ్వుల్లో, పువ్వుల నత్తావుల్లో, నవ్వుల పువ్వుల్లో
పువ్వుల నెట్టావుల్లో సంక్రాంతి లక్ష్మిని చూసి మనము ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన సంక్రాంతికి చేస్తాం. భూలక్ష్మిని పూజ చేస్తాం. ఉమ్, శ్రీలక్ష్మిని పూజ చేస్తాం. అందువల్లనే హరిదాసులు వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నారు, ఎక్కడికి పోలేదు వాళ్ళు. ఉమ్, వాళ్ళు సంకీర్తనం చేసి వస్తే పొలాల నుంచి కొత్త ధాన్యాలన్నీ వస్తాయి. చేటల్లో గాదెల్లో నుంచి తీసి కొత్త ధాన్యాన్ని అందరినీ కూడా ఈ యొక్క హరిదాసులకి ఇంటికి వచ్చిన ప్రతి బొక్కలకి పేదవాళ్ళకి అందరికీ పంచేవాడు ఆనాటి రైతు. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సంక్రాంతి పండగ అంటే ఈ రోజుల్లో పంటలన్నీ కూడా బంగారపు వర్ణంతో ప్రకృతి అంతా కూడా బంగారంగా ఉంటుంది. ఎందుకంటే ధాన్యం అంతా పండుతుంది. దాన్ని కోసేసి రోడ్ల మీద వేసేస్తారు. చల్లని గాలి, ఇది చలికాలం కదా. అలాగే పక్షులన్నీ కూడా అవన్నీ కూడా రోడ్డు మీద అన్నీ ఏరుకుంటూ ఉంటే పువ్వులన్నీ కూడా వికసిస్తాయి ఈ యొక్క వర్ష ఋతువులో. మరి తర్వాత వసంత ఋతువు మనకి ఈ యొక్క ఋతువు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో ప్రకృతి శోభామయమానంగా ఉంటుంది. కాబట్టి యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ప్రకృతి మాతను పూజ చేస్తామన్నమాట. ఇది సంక్రాంతి పండుగ. ఆ తర్వాత పొలాల్లో మనం వెళ్తాం. అలాగే తర్వాత వచ్చేటటువంటి కనుమ పండుగ మనం ఏం చేయాలంటే, మనకి పాడి పంటలు అని అన్నాం, రెండు వాడాం. పాడికి లేనిదే పంటలు ఎక్కడ వస్తాయి? కాబట్టి గేదెలు, ఆవులు ఇవన్నీ కూడా మనకి ఎద్దులు, నాగలి దున్నాలి. కాబట్టి వాటిలన్నిటికీ కూడా మనం అలంకారం చేసి పశుదొడ్డలన్నిటిని పూలతో మామిడి ఆకులతో కట్టి పశువుల కొమ్మల్ని వాటిలన్నిటికి పుష్పాలతో అలంకారం చేసి పశుపూజ చేస్తాం. పశుపూజ చేసిన తర్వాత వాటికి చక్కగా ఆ కొత్తగా నాగలికి మనం దున్నిపిస్తాము. అవంతా కూడా అయిపోయింది. ఇక ముక్కనుమ రోజున కటింగ్ పూజ అంటారు దీన్ని. ముక్కనుమ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, కనుమ రోజున భూమాతకు పూజ చేస్తాం. ముక్కనుమ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. దీని పేరేంటి? కటింగ్ పూజ. అంటే కోళ్ళని మేకల్ని కోసేసి కొత్త అల్లుళ్ళు వస్తారు. ఇది చేయకూడదు. ఏంటంటే కొత్త అల్లుళ్ళు వస్తారు సంక్రాంతికి. మంచిగా అలుగుతాడు అత్తగారులు, వాళ్ళు ఏవో ఒక కొత్త గిఫ్ట్ తయారు చేయాలా. అందుకని గారెలు వండి కోడి మాంసము, ఈ మేక మాంసాలు పెట్టి, కోళ్ళు మెయిన్ అవన్నీ పెట్టి కటింగ్ పండుగ అంటే నేను ఇంకా క్షవరాలు చేసుకుంటారేమో ఆ రోజున వెనకటికి అని అనుకుంటున్నా. కటింగ్ అంటే కోళ్ళ కటింగ్. ఇంటికి ఒక కోడి, ఇంటికి 2 కోళ్ళు తెగిపోతాయి మొత్తం. ఆ తర్వాత అది తాగుతూ ఇప్పుడు తెలంగాణ సంస్కృతి లాగా ఆంధ్ర సంస్కృతి కూడా అక్కడ కోడి పందాలు అవన్నీ పెడతారు. తెలంగాణ సంస్కృతి ఏంటి గురుజీ? తెలంగాణ సంస్కృతిలో మనం పంటలు అవన్నీ పాడి దావత్, చచ్చిపోయిన దావత్, కొత్తగా ఒకటి పుట్టిన దావత్. తెలంగాణను బదనం చేస్తారు కానీ ఆంధ్రాలో లేదా? ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ అంటున్నాను. తాళపూడి గ్రామంలో మాకు మిత్రులు ఉన్నారు, మా రాజమండ్రి పక్కనే. మా ఊరోళ్ళకి ఎవరు పిల్లనివ్వరు సార్ అన్నాడు. ఏమిట్రా బాబు ఎందుకు ఎవరు అన్నాను. అంటే మేమంతా పచ్చి తాగుబోతున్నాం సార్, మొత్తం ఊరు తాగేస్తారంట, తాగుడు లేనటువంటి ఫ్యామిలీ ఒకటి కూడా లేదన్నారు. నవ్వుకున్నాను. అలా కోడి పందాలు పెడతారు, ఎద్దుల పందాలు. తమిళనాడులో కూడా ఎద్దుల పందాలు, ఇక్కడ కోడి పందాలు. అవి పెట్టి సరదాగా వాళ్ళు తాగుతూ చూస్తూ ఉంటారు, తింటూ. మరి ఇది ముక్కనుమ రోజున జరిగేటటువంటిది. కాబట్టి ఈ సంక్రాంతి పండగ రోజున పెద్దలకి పితృ శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాళ్ళు మకర సంక్రాంతి రోజున నైవేద్యాలు పెడతాం. రెండవ రోజు సంక్రాంతి రోజున. ఆ రోజు ఏం చేస్తాము, తప్పకుండా గుమ్మడికాయ కూర వెయ్యాలి, గుమ్మడికాయ ముక్క వెయ్యాలి, దప్పడం కడతాం. నైవేద్యంలో మనము అన్ని రకాల కూరగాయలు వేసి కంపల్సరీ వంకాయ కూడా వేస్తాము. పితృదేవతలకు ఇష్టం అనమాట ఇది. గుమ్మడికాయ కంపల్సరీ పడాలి. ఏ గుమ్మడికాయ గురువు గారు? సూర్య గుమ్మడికాయ, ఎర్రగా కలర్ ఉన్నటువంటి పగలగొట్టేది దిష్టికి. అక్కడ దిష్టి గుమ్మడికాయ హారతిస్తాం కదా. బూడిద గుమ్మడికాయ అంటే తెల్లగా ఉండేది, ఎర్రగా ఉండేది. దాన్ని కూరను వేసి దప్పడం వండి పితృదేవతలకి మనం నైవేద్యం పెడతాం. ఆ తర్వాత ఇక కొంతమంది నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి పితృదేవతలకి ఏం చేస్తారంటే, నైవేద్యమే కాబట్టి నాన్ వెజిటేరియన్ కోడి మాంసాలు అవి వండిన వాళ్ళు ఆ నైవేద్యం పెడతారు. మందు అలవాటు ఉన్న వాళ్ళకి మందు బాటలు కూడా పెడతారు. ఇప్పుడు అందువల్ల ఆ రోజు విపరీతమైన సేల్స్. వాళ్ళు తాగుతారా? నిజంగా తింటారా ఆ రోజున? కంపల్సరీ తింటారు, తాగుతారు. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళు భౌతికంగా ఉన్న వీటిని ఎలా చేస్తారో చెప్తాను. దేవతలకి పితృదేవతలు అయిపోతారు వాళ్ళు. దేవతలకి పితృదేవతలు ఏం చేస్తారంటే, మనం చేత్తో తింటాం కదా, వాళ్ళ కళ్ళతో చూసి తింటారు అంతే. కళ్ళతో అలా చూడగానే తినేది. అలాగే ఈ నెమలి గురించి వీళ్ళంతా సంతానం ఇదంతా చెప్తారు కదా, అప్పుడు దేవతలకు సంతానం కళ్ళతో చూస్తేనే సంతానం పుట్టేస్తుంది. యుగాలను బట్టి మారుతూ ఉంటుంది. త్రేతాయుగంలో అప్పుడు అలా, తర్వాత ద్వాపర యుగంలో ముట్టుకోవాలి, కలియుగంలో ధర్మాలు వేరు, ఇలా అనమాట మారతాయి. కాబట్టి
పితృదేవతలు మనము రెస్పెక్ట్ అనమాట, మంత్రానికి ఇచ్చే రెస్పెక్ట్. పితృదేవతలు ఆవాహయామి అంటాం, పితృదేవతలు వచ్చారు కంపల్సరీ. ఆ రోజుకి పోతే దానాలు కూడా మనం చేస్తాము. దానాలు ఏమిటి, ఇప్పుడు ఎలాగో వరిదానము, ధాన్యాలు ఇవన్నీ ధాన్యం. చేస్తున్నాం, నువ్వుల నూనెలు ఇవి. ఇంకా దానాలు చేసేవాళ్ళు బంగారం దానం, భూదానం, గోదానం ఇదివరకు కాలంలో చేసేవాళ్ళు స్తోమతను బట్టి. స్తోమతను బట్టి. కాబట్టి ఈ రకంగా మనం పితృదేవతలకి ఆరాధన చేసుకుంటే పితృలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వంశస్థుడు ఖచ్చితంగా సంక్రాంతి రోజున భూమి మీదకి వస్తాడని శాస్త్రం. ఆహా. ఆ రోజుల్లో మాత్రమే వస్తారు. పితృపక్షాలని మనం ఎలాగైతే అవును. దేవి నవరాత్రుల టైంలో పెడతామో అలాగే ఈ సంక్రాంతి టైంలో కూడా వస్తుంది. అండ్ ఈ టైంలో ముందే మనకు మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు ఉండాల్సిన పరిస్థితి. ఈ విధంగా చేసుకుంటే సంక్రాంతి పండుగ చాలా బ్రహ్మాండంగా భక్తులు పితృదేవతలు ఎవరికైతే పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారు, పితృదేవతల శాపాలు ఉంటాయి. ఎక్కడికో గోకర్ణం వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పితృదేవతలకి ఈ రోజున కనుక పూజ చేసుకుని వాళ్ళని స్మరించుకున్నట్లయితే పితృ శాపాల వల్ల వచ్చినటువంటి పిల్లలు పుట్టకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, కుటుంబంలో మైండ్ స్థిరంగా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా పోతాయమ్మా. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అని కూడా ఒక సిద్ధాంతం ఉంది. దాని గురించి 100% అది ఎందువలన చేయకూడదు అని అన్నారు, అదే చెప్పాను. ముత్తప్పుడు నవమి రోజున చేయకూడదు, అష్టమి రోజున చేయొచ్చు ప్రయాణాలు, నవమి రోజున ఎప్పుడు కూడా చేయకూడదు. అలాగే కనుమ రోజున చేయకూడదు, పాడ్యమి రోజున పందైనా కదలదు అనే శాస్త్రం ఉంది, ఆ రోజున కూడా చేయరు. కనుమ రోజున ఎందుకు చేయరు అని అంటే ఆ రోజు పితృదేవతల పూజ కాబట్టి ఆత్మలు ఆకర్షిస్తాయి. చచ్చిపోయిన తర్వాత తండ్రి గిండ్రి ఉండడు, తల్లి తండ్రి రిలేషన్స్ ఉండవు. అర్జునుడు తెగ బాధపడిపోతున్నాడు, కృష్ణుడు అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత. కృష్ణుడు ఏం చేస్తాడు, ఎందుకు బాధపడుతున్నావు అంటే మా అబ్బాయిని చూడాలని ఉందంటే సరే పద అని చంద్రలోకానికి తీసుకెళ్తాడు. అభిమన్యు నేను నీ డాడీని, నేను నీ తండ్రిని అంటాడు. ఎవడన్నా ఉప అంటాడు అభిమన్యుడు. ఏంటి, శరీరం ఉన్నంత వరకే ఇది, శరీరం పోయిన తర్వాత నువ్వెవడో నేనెవడో, నేను ఒక ఆత్మ నువ్వు ఒక ఆత్మ, బంధాలు ఉండవు. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు చేసే ప్రాసెస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. గరుడ పురాణం డిఫైన్ చేసింది ఏమనంటే, ఇప్పుడు చనిపోయారు, ఒక తండ్రి చచ్చిపోయాడు లేదా తాత చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోతే వాళ్ళ కూతురో కొడుకంటే ఇష్టం బాగా, ఇది భౌతిక లోకంలో పర్లేదు. చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అయిన తర్వాత ఆ ఇష్టం కోసం వీళ్ళని ఈ ఆత్మ వచ్చి ప్రేతాత్మ వచ్చి ఈ అమ్మాయిని పీడిస్తూ ఉంటుంది. నిజం నిజం 100%. వింటూ ఉంటాం. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే అది ప్రేతాత్మ అయింది కాబట్టి చెప్పో చీపురో దగ్గర పెట్టుకొని అరే తంతాన్రా నిన్ను హో అని చెప్పి తిడతారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు. అలా కాకుండా ఉంటే ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే, వీడు ఎలాగో దాన ధర్మాలు చేయడు వీడు అథవా, అందువలన నేను వీళ్ళని పీడిస్తాను అని చెప్పి పితృదోషాలు అంటారు వీటిని. కాబట్టి వీళ్ళు అలా చేస్తారు కాబట్టి కనుమ రోజున మనల్ని ఆకర్షిస్తాయి అవి. ఆ సినిమా కూడా తీశారు, రా బొమ్మాళి రా రా అని. నేను అడగపోయాను, నేను ఆత్మ అయ్యాను, నువ్వు కూడా నా లోకానికి వచ్చాయి, ఐ విల్ టేక్ యూ. ఎలాగంటే రియల్ ఎస్టేట్లో మనం ఒక స్థలం కొన్నాం అనుకో పక్కింటోడికి చెప్తాం నువ్వు కూడా కొనుక్కో పక్కన బాగుందని. అలాగే చచ్చిపోయి నేను కొత్త లోకానికి ఊరెళ్తే ఏమండి బాగుందండి మనం కాశీ గణగాపురం వెళ్ళిపోదాం లేకపోతే అరుణాచలం వెళ్ళిపోదాం, నేను ప్రత్యక్షం చేశాను మీరు కూడా రండి. ఇలాగే చచ్చిపోయిన ఆత్మ కూడా ఎందుకురా మీరు భూలోకంలో మీకు ఏం పని, కమాన్ మనం కొత్త లోకానికి పోదామని రా రా అని పిలిస్తే యాక్సిడెంట్లు చేసేస్తాయి. అందుకోసం అని చెప్పేసి కనుమ రోజున నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ప్రమాదాలు కోళ్ళు కోసేస్తారు, కోసేసి మందు తాగుతూ కోళ్ళ పందాలు అవి పెడతారు, అవి చూసుకోవడం వరకే అనమాట. అలా కాకుండా ప్రయాణాలు ఎవరైనా నేను పెద్ద హీరో అని ఆయన ప్రయాణం చేస్తే డెఫినెట్గా దా బొమ్మాళి రా అని పిలుస్తుంది, దానికి బలైపోతారు. నిజమమ్మా, ఇవన్నీ అనుభవాలతో పెద్దలు చెప్తారు. ఇప్పుడు ప్రేతాత్మలకి అంత శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా చేసుకొని ఇది కేవలము పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే, మనము పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని ఈజీగా పొందేది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం శ్రాద్ధకర్మలు పిండకర్మలు చేయట్లేదు అనుకో, మర్చిపోయాం. ఆ రోజున దప్పడం వండి పెట్టేసి ఆ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే తప్పకుండా పితృదేవతలు భూలోకానికి దిగుతారట. ఆ కాలంలో పితృదేవతలు భూలోకానికి దిగుతారు, మనం ఏం పెడుతున్నామన్నది చూస్తారు. అందుకోసం ఇది పెద్ద పండుగ అన్నారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.